సుభాంశు శుక్లాకు భారత సైనిక అశోక చక్ర పురస్కారం ప్రకటించింది. గగన్యాన్ వ్యోమగానిగానే కాకుండా తన వృత్తి పట్ల ఆయనకున్న అంకిత భావానికి గాను భారత ప్రభుత్వం ఆయనను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో అవార్డు ప్రదానం చేయనుంది. ఐఎస్ఎస్లోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుక్లా రికార్డు సృష్టించారు. సుభాంశు శుక్లాకి 2019లో ఆయన చేసిన సాహస పనులకు గాను శౌర్య చక్ర లభించింది. శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలలో ఇది ఒకటి. సుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, దేశభక్తిని పుణికి పుచ్చుకున్న ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా భారత వాయుసేనలో చేరారు. 2006లో IAFలో పైలట్గా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన కేవలం పైలట్ మాత్రమే కాదు, అత్యంత క్లిష్టమైన విమానాలను నడపడంలో దిట్ట. దాదాపు 2000 గంటలకు పైగా విమానాలను నడిపిన అపారమైన అనుభవం ఆయన సొంతం. సుఖోయ్ 30, MKI వంటి శక్తివంతమైన యుద్ధ విమానాలను నడిపే ఫ్లైట్ టెస్ట్ పైలట్గా సేవలు అందించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాముల్లో ఒకరిగా నిలిచి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన అమెరికాకు చెందిన యాక్సియం 4 మిషన్ కోసం ప్రైమరీ ఆస్ట్రోనాట్గా ఎంపికయ్యారు. దీని ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం దక్కించుకున్నారు. శుక్లా అంతరిక్షంలో అనేక ప్రయోగాలు చేశారు. ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై అధ్యయనం చేశారు. ఖగోళంలో మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంపై ఒక వీడియోను చిత్రీకరించారు. అంతరిక్షంలో వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై సైతం అధ్యయనం చేశారు.